ఊరిలో ఒకరోజు నాన్నగారి చేతి వంటల రుచి. విలేజ్ ఫుడ్ స్టోరీ అండి. ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. చాలా బావుంటుంది. మనలో చాలామంది సిటీ లైఫ్‌లో బిజీ అయిపోయి ఊరి వంటల్లో అసలు రుచి మర్చిపోయాం. ఏమంటారు నిజమా కాదా? ఈ రోజైతే మా ఊర్లో మా నాన్నగారు చేసిన స్పెషల్ మీల్స్ మీకు చూపించబోతున్నా. చివరి వరకు చూడండి. వీడియో అయితే వర్త్ ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే మామిడికాయలు తీసుకొని తురమడం అయితే స్టార్ట్ చేసేసాం. ఈ మామిడికాయ స్మెల్ చైల్డ్‌హుడ్‌నైతే గుర్తు చేసేస్తుంది. నిజమా కాదా? చిన్నప్పుడు ఇలా పక్కనే కూర్చొని చూసేదాన్ని. ఇప్పుడు కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నా. ఇంట్లో స్పెషల్ డే అంటే మరి చికెన్ కర్రీ తప్పనిసరి కదా! ఏమంటారు? పెద్ద డేక్షాలో అయితే వండేస్తున్నాం. ముందైతే ఆయిల్ వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్‌ని స్లో ఫ్లేమ్‌లో కట్టెల పొయ్యి మీద కుక్ చేసేస్తున్నామండి. ఇలా స్లోగా కుక్ అవుతున్నప్పుడు ఇల్లు మొత్తం ఒక స్మెల్‌తో అయితే నిండిపోతుంది. ఆ స్మెల్ చూస్తూ అయితే గడిపేసేవాళ్ళం చైల్డ్‌హుడ్‌లో. అందరికీ గుర్తుందో లేదో, ఇది కేవలం కుకింగ్ కాదు, ఫ్యామిలీ అంతా కలిసి ఒక మూమెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ పండగలకి, పబ్బాలకే కదండీ కలిసేది. ఇలా కలిసినప్పుడు కష్ట నష్టాలైతే షేర్ చేసుకుంటారు. చూడండి, టమాటోస్ అయితే ఖచ్చితంగా సాఫ్ట్‌గా కుక్ అవ్వాలి. అందులో జ్యూస్ అయితే రిలీజ్ అయ్యాకే ఆ చికెన్‌కి పట్టి చికెన్‌కి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ కుక్ చేస్తున్నాం. ఇది చాలా స్లో ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చికెన్ కూడా యాడ్ చేసేసాము. దాన్ని ముందు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చికెన్‌ని యాడ్ చేస్తూ ఉన్నాం. అసలు పల్లెటూరు అంటేనే హడావిడి ఉంటుంది కదా వాతావరణం. అలా నలుగురితో కలిసి మాట్లాడుకుంటూ వంటలు చేసుకుంటూ ఉంటే టేస్ట్ దానికదే రెట్టింపు అయిపోతుందండి. ఏమంటారు? నిజమంటారా? కాదంటారా? అది మాత్రం ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే. ఇది చాలా స్లో ప్రాసెస్ అండి. కట్టెల పొయ్యి కదా! ఇప్పుడు గ్యాస్ కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా! ఇప్పుడు చూడండి, చికెన్ యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మనం వేసినటువంటి మిర్చి అండ్ టమాటోస్ ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్‌లో అబ్జార్బ్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలండి. ఎలాగో నలుగురు మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉంటే అస్సలు కుక్ చేస్తున్నాం అన్న విషయమే మర్చిపోతాం కదా! టైమే తెలీదు. అండ్ నెక్స్ట్ అందులోకి కావాల్సినటువంటి పసుపు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. పసుపుని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసి మళ్ళీ దాన్ని స్లోగా అయితే కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేశారండి. విలేజ్ వాళ్ళంటే కాస్త కారం ఎక్కువే తింటాము. మీకు అందరికీ తెలిసిందే కదా! ఇంకా మా నాన్నగారు అందులో అయితే దానికి కావాల్సిన స్పెషల్ మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేయించేశారు ముందుగానే. అండ్ అవి కూడా అందులో లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. ఫైనల్ థిక్ గ్రేవీలా వచ్చేంత వరకు దానిని స్లో ఫ్లేమ్‌లోనే బాగా కుక్ చేస్తూ ఉన్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు చిన్నప్పుడు చాలానే ఉంటాయి గదా! ఈ మధ్యలో నాకొక్క విషయం మీకు ఈ వీడియోలో ఒకటి గుర్తొచ్చిందేంటంటే, చిన్నప్పుడు మా అమ్మగారు ఇంట్లో సనికెళ్ళ రాయమైన ఏం నూరినా సరే, నేను చికెనో, మటనో వండేస్తున్నారని పరిగెత్తుకుని వెళ్ళిపోయేదాన్ని. అమ్మా ఏం కూర వండేస్తున్నావు అంటూ. ఆ జ్ఞాపకం నాకు ఇప్పటి వరకు గుర్తుంది. ఇదిగోండి, ఫైనల్‌గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, థిక్ గ్రేవీతో, మంచి కరివేపాకు స్మెల్‌తో చాలా బాగుంది కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రై కూడా చేసేస్తున్నారండి మా నాన్నగారు స్పెషల్‌గా. అండ్ ఆ ఫ్రైకి కావాల్సినటువంటి మసాలాలు అన్నీ యాడ్ చేసి కాస్త మిర్చి కాస్త ఎక్కువగానే యాడ్ చేశారు. తినేటప్పుడు గ్రేవీగా ఉండడానికి ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర. ఈ పులిహోర ఏంటంటే మామిడికాయ తురుముతో చేసిందండి. చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ మేము తినడానికైతే అరేంజ్ చేసేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక ప్రిపేర్ చేసినటువంటి మామిడికాయ తురుముతో చేసిన పులిహోర, నిమ్మకాయ అండ్ మామిడి తురిమి చేసుకున్నటువంటి మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు అండ్ ఇందాక ప్రిపేర్ చేసినటువంటి చికెన్ కర్రీ, ఫైనల్లీ రైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.